రాజకీయ చైతన్యానికి మారుపేరైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు ఏపీలో హాట్ సీట్ గా మారింది. ఎన్డీఏలో పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడం అనూహ్యంగా మాజీ మంత్రి సుజనా చౌదరి ఇక్కడ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుండటంతో రాష్ట్రంలో అందరి చూపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై పడింది. ఇప్పటికే నియోజకవర్గంలో పలువురు నేతలతో టచ్లోకి వెళ్లిన సుజనా అనుచర వర్గం అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తోంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే తరువాయి సుజనా చౌదరి రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎనలేని ప్రాధాన్యత వచ్చింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున జలీల్ ఖాన్ కుమార్తె, జనసేన తరపున పోతిన మహేష్, వైసీపీ తరపున వెల్లంపల్లి శ్రీనివాసరావు మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో వెల్లంపల్లి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో పోతిన మహేష్ దాదాపుగా 22,000 ఓట్లను సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా ఈ సీటును తొలుత పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. తొలి నుంచి జనసేన తరపున పోతిన మహేష్ ఈ నియోజకవర్గంలో పర్యటించడమే కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం, తన ప్రత్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుపై విరుచుకుపడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు తొలుత కేటాయించడంతో ఆయనే అభ్యర్థి అని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అయితే చివరి నిమిషాల్లో జనసేన, టీడీపీతో పాటు పొత్తులోకి బీజేపీ కూడా రావడంతో ఈ సీటును అనూహ్యంగా జనసేన వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీకి సీటు కేటాయించడంతో అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్రంగా చర్చ సాగింది. తొలుత అడ్డూరి శ్రీరామ్, కొలగాని కృష్ణ, బబ్బూరి శ్రీరాముల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ మొదటి నుంచి పార్టీలో ఉంటూ స్థానికుడిగా ముద్రపడిన అడ్డూరి శ్రీరామ్ పేరును రాష్ట్ర పార్టీ నేతలు సిఫార్సు చేశారు. అయితే విజయవాడ లేదా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇదే ప్రతిపాదనను ఢిల్లీ అధిష్టానం ముందు ఉంచారు. అయితే విజయవాడ, ఏలూరు స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరి పేరును విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. బీజేపీ హైకమాండ్ కూడా ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు బీజేపీ హైకమాండ్ ధర్మవరానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరును ప్రతిపాదించింది. జమ్మలమడుగుకు ఆదినారాయణ రెడ్డి, కైకలూరుకు కామినేని శ్రీనివాస్, విశాఖకు విష్ణుకుమార్ రాజు, అనపర్తికి సోము వీర్రాజు పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరి వర్గీయులు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచి మైనార్టీ వర్గానికి వైసీపీ టికెట్లు ఇస్తూ వచ్చింది. ఈసారి కూడా అక్కడ ఉన్న వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మార్చి విజయవాడ పశ్చిమలో ఆసిఫ్ కు సీటు కేటాయించింది. మైనార్టీ కార్డును ఉపయోగించి ఈ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలని వైసీపీ పథకం రూపొందించింది. సహజంగా బీజేపీని వ్యతిరేకించే మైనార్టీ వర్గాలు కూటమి వైపు మొగ్గు చూపకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. పశ్చిమ నియోజకవర్గం టికెట్ ను జనసేనకే ఇవ్వాలని పోతిన మహేష్ ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆయన పార్టీ హైకమాండ్ పిలిపించి మాట్లాడటంతో పాటు ఇప్పటి వరకు నాయకత్వలేమితో సతమతమవుతున్న తెలుగుదేశం శ్రేణులను కూడా ఐకమత్యంగా ముందుకు నడిపిస్తేనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరికి గెలుపు సాధ్యమవుతుంది. బలహీన వర్గాలు, మైనార్టీలు, పేద, మధ్యతరగతి, వైశ్యులతో పాటు మార్వాడి కుటుంబాలు ఎక్కువగా నివసించే ఈ నియోజకవర్గంలో వీరందరినీ సమన్వయం చేసుకుని కలుపుకు వెళ్లటం ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యంగా ఉంది. కృష్ణా జిల్లాకే చెందిన సుజనా చౌదరి ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి పోటీ చేస్తుండటంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బరి ఆసక్తికరంగా మారింది.